దోశన్న బయలుదేరనే మా మసాలా దోశ రాగం చట్నీ దోశలు ఇడ్లీ దోశన్న బయలుదేరనే మా మసాలా దోశ రాగం చట్నీ దోశలు అదో నిన్ను వచ్చి ముంబై కలెక్టర్ పిలుస్తున్నాను రా. కలెక్టర్ నన్ను పిలిచాడా? నీతో అర్జెంట్ గా మాట్లాడాలంటారా? కలెక్టర్ అర్జెంట్ గా రమ్మన్నాడా? నీదేదో అర్జెంట్ గా మాట్లాడాలంట. నాతో కలెక్టర్కి ఏం పని? సరే వెళ్తాను. గుడ్ మార్నింగ్ సార్. నేనే దోశ, మసాలా దోశ. ఏమో అర్జెంటుగా రమ్మన్నారంట. ఎవడా నువ్వు? మనుషులు పిచ్చుకోకలా కాల్స్తున్నావు, ఏమన్నా అర్థం? నేనేం అందరినీ చంపలేదు, ప్లాస్టిక్ వాడిన వాళ్ళకి మాత్రం చంపాను. ప్లాస్టిక్ వాడితే కాలుస్తావరా? ప్లాస్టిక్ మానేయాలంటే ముందు ప్రజలను కాదు చంపాల్సింది, ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలు మోయించాలరా. నీకు దమ్ముంటే ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలు మోయించరా, అంతేగాని మనుషులను చంపొద్దు. నీకు ఫైన్ వార్నింగ్, నీకు మర్యాదగా చెప్తున్నాం. ఈసారి బొంబాయిలో కనిపించావు, నీ సంగతి చూస్తా, జాగ్రత్త. పో, ఈ క్షణం నుంచి బొంబాయిలో కనిపించావంటే నీ సంగతి చూస్తా. వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇప్పుడే వెళ్ళిపో, తక్షణం వెళ్ళిపో. దోశ చూడు మాడిపోయిన దోశ చూడు, చట్నీ లేని ఇడ్లీ చూడు, ఫిల్లింగ్ లేని సిలింగ్ చూడరా. వీడు అలా ఆ రోజు ముంబైని వదిలేసి వచ్చేసినాను. ముంబై నుంచి పలంనూరు వచ్చా. ఇంతవరకు ఎన్నో ఫ్లాష్ బ్యాగులు విన్నాను, చూశాను. ఇలాంటి చెత్త ఫ్లాష్ బ్యాగ్ మాత్రం ఇంతవరకు చూడలేదు. ఈ ఫ్లాష్ బ్యాగ్ వింటే వేరే ఫ్లాష్ బ్యాగ్లు కూడా. ముంబై వదిలి ఊరు ఎందుకు వచ్చానో తెలుసా? దోశ లేయడానికి వచ్చావు. ఎవరు అది? ముంబైలో నా ప్లాస్టిక్ ఫ్యాక్టరీ మూయించి ఇక్కడికి ఎవరు తెలియకుండా వచ్చి దోశలు వేసుకుంటావా? దోశ పోతున్నా. ఇదిగో పార్సల్, 2 రూపాయలు కాదు, 10 రూపాయల దోశ పార్సల్. దోశ నన్ను కాల్చావు. ఎవడు ప్లాస్టిక్ వాడినా చంపేస్తావా? ఎవడు ప్లాస్టిక్ వాడినా చంపేస్తా. ఒకవేళ నువ్వు ప్లాస్టిక్ వాడింటే? నేను ప్లాస్టిక్ వాడింటే నేను కూడా చచ్చిపోతా.
నీ షర్టుకున్న గుండీలు ప్లాస్టిక్. అన్నా వద్దు వద్దు, ప్లాస్టిక్ వాటర్ వద్దు వద్దు, నేను కూడా చచ్చిపోతా. దోశ చూడు మాడిపోయిన దోశ చూడు, చట్నీ లేని ఇడ్లీ చూడు, ఫిల్లింగ్ లేని సిలింగ్ చూడరా. వీడు ప్లాస్టిక్ వాడినందుకే చచ్చిపోయాడురా. వీడు ప్లాస్టిక్ వాడిన వాళ్ళందరినీ చంపేశాడురా. దోశ అంటే దోశరా, ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్. ప్లాస్టిక్ కోసం వీడు ప్రాణాలనే అర్పించాడు. వీడిని చూసినా మీరు మారండి. ఇక్కడ నుంచి ప్లాస్టిక్ ని కూడా వాడకండి. అంటారు నన్ను బొంబాయి, కానీ అసలు పేరు మొహమ్మద్ అలీ 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 మొహమ్మద్ అలీ అలీ అలీ. పొద్దున్న నిద్ర లేచి బాత్రూమ్కి వెళ్తే నా కడుపు అంతా ఖాళీ 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 ఖాళీ. చిన్నప్పుడు అందరితో వీధిలో నేను ఆడాను గోలీ 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 గోలీ. టీ తాగేటప్పుడు వచ్చి నా మీద పడిపోయింది పిల్లి 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 పిల్లి. అంటారు నన్ను బొంబాయి, కానీ అసలు పేరు మొహమ్మద్ అలీ 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 మొహమ్మద్ అలీ అలీ అలీ.